T20 వరల్డ్ కప్ ఫైనల్స్ మనం హిస్టరీని రిపీట్ చేసాము, హిస్టరీని డిఫీట్ చేసాము. మనము టాస్ ఓడిపోయాము, కాకపోతే మనల్ని బ్యాటింగ్ చేయమన్నారు. మన స్కై వచ్చేసి మేము ఫస్ట్ బ్యాటింగే చేస్తామన్నారు. కానీ ఈ వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ 50 మన అభిషేక్ శర్మ 18 బాల్స్ కొట్టాడు. మనకి ఫస్ట్ 50 రన్ పార్ట్నర్షిప్ ఫైనల్స్లోనే వచ్చింది. 98 రన్స్ మనకి పార్ట్నర్షిప్ వచ్చింది. ఫస్ట్ వికెట్కి అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. 21 బాల్స్లో 6 4s 3 సిక్సర్లు కొట్టాడు. తర్వాత ఇషాన్ కిషన్ తగులుకున్నాడు. అతను 25 బాల్స్లో 54, 4 4లు 4 6లు. మనకి సంజు శాంసన్ మళ్ళీ 89, వెస్టిండీస్ నుంచి ఈ 80స్లో అవుట్ అవుతున్నాడు. కానీ 3 మ్యాచ్లు వరుసగా మనకి క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ 80స్లో అయితే ఇచ్చాడు. బ్రహ్మాండంగా అసలు 8 6లు 5 4లు సూపర్గా ఆడాడు. ఎక్కడో 300 గ్యారంటీ కొడతారు అనుకున్నది 255 మన వరల్డ్ కప్లో హైయెస్ట్ అయితే తీసుకొచ్చారు. కానీ దీన్ని రిటర్న్ వచ్చేసరికి వీళ్ళు 159కి ఆల్అవుట్ అయిపోయారు. 19th ఓవర్కి అసలు భీకరంగా అయితే పడిపోయారు. 98 రన్స్తో మనం విన్ అయ్యాం. మనము మెయిన్కి టిమ్ సీఫర్ట్ 52 రన్స్, తర్వాత శాంట్నర్ 43. వీళ్ళిద్దరే భారీగా నీట్గా ఆడిండేది. తప్పించి మిగతా వాళ్ళంతా టెలిఫోన్ నెంబర్సే. మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా 4 వికెట్లు తీశాడు. 4 ఓవర్లు వేసాడు, 12 డాట్ బాల్లు, 15 రన్లు, 4 వికెట్లు. సూపర్ 3.75 ఎకానమీ. అసలు భీకరంగా అయితే వేసాడు, అద్భుతంగా. దాని తర్వాత అక్షర్ పటేల్ 3 ఓవర్లు 27 రన్లు, 3 వికెట్లు తీశాడు. 9 బ్రహ్మాండంగా ఉంది. అభిషేక్ శర్మ 1 వికెట్ కూడా తీశాడు. మొత్తానికి కంగ్రాట్స్ ఇండియా. ఇంకా నడుస్తుంది వెనక చూడండి టీవీలో అయితే. కంగ్రాట్స్ ఇండియా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తారో షేర్ చేసి సబ్స్క్రైబ్